ఫోన్ కొట్టాలి సార్ సార్ ఒకసారి చూస్తారు చూసి ముందర పైప్ సరిపోతుంది సార్ మనకి 250 బెడ్ అయితే కొంచెం ఫ్రీగా ఉన్నాను అది వస్తుంది రాడు చేతి రాడు పైప్ పట్టుకోవచ్చు సైడ్ రమ్మా లోపల మొత్తం కలిపి 3000 అన్ని కలిపి ఎంత వాటర్ పర్ డే వాటర్ 6000 సరిపోతుంది పర్ పర్సన్ మనం ఏమంటే ఇలా క్యాలిక్యులేషన్ పర్ పర్సన్ 20 చాలా పర్ డే మార్నింగ్ వాడతారు మనకి ఈ మేజర్గా ఇదే అంటే మనకి సన్ నుంచి హీట్ తీసుకుంటాం థర్మల్ అప్లికేషన్స్ హీట్ మాత్రం తీసుకుని వాటర్ని హాట్గా కన్వర్ట్ చేసి 60 degrees అరౌండ్ 60 degrees వరకు మనకు అవుట్పుట్ ఇది హార్డ్ వాటర్ గ్లాస్ లైనింగ్ ఆపరేషన్ జస్ట్ ఓన్లీ వాటర్ పర్పస్ హాట్ వాటర్ కోసం కూల్ వాటర్ హాట్ ఎట్లా ఇది రీసప్లై అవ్వాలి కదా అదే సార్ ఇంకా మనకి సోలార్ సబ్మిషన్ మనం మేజర్గా సబ్మిషన్ అంటే ఎండ నుంచి వేడి మాత్రమే తీసుకుంటాం ఎండ ఉంటేనే అంటే మనకి ఇంకోటి ఏమంటే సార్ ఇది 48 hours వరకు మన హాట్గానే ఉంటుంది వాటర్ వాడకపోతే నీకు అది లోపల అది ఓకే సమస్య ఎక్కడ వస్తుందంటే క్లైమేట్ పూర్తిగా ఎండ లేనప్పుడు చలి వస్తుంది కదా సైక్లోన్ అంటే వస్తుంది కదా అప్పుడే మనకి ఎక్కువ అవసరం వస్తుంది దీన్ని ఎలక్ట్రిక్ కూడా ఇస్తారు ఎలక్ట్రికల్ బ్యాకప్ కూడా ఉంది ఎలక్ట్రికల్ బ్యాకప్ వచ్చి ఆ ఎలక్ట్రికల్ బ్యాకప్ ఉంటే ఆ 3-4 days ఎలక్ట్రికల్ వాడుకుంటే సరిపోతుంది అది పెట్టినావా లేదా ఎలక్ట్రికల్ బ్యాకప్ పెట్టాలి కదా
అదే కదా ఇప్పుడు ఎలాగో అదేం పెద్ద ఖర్చు లేదు. ఇప్పుడు హీట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఎలక్ట్రికల్ బ్యాకప్ పెట్టడానికి మామూలు సోలార్కు పెద్ద నీకు డిఫరెన్స్ లేదు. మేమంతా సోలార్ వాడతాం కదా మా ఇళ్ళల్లో. కాబట్టి దానికి ఒక అది పెడితే ఈజీగా ఎప్పుడో సంవత్సరానికి 1 వీక్ 10 days నీకు ప్రాబ్లం వస్తుంది అంతే. వర్షాకాలంలో అది కూడా వర్షాకాలంలో కాదు, వర్షాకాలంలో కూడా ఎండ వస్తుంది. సైక్లోన్ సైక్లోన్ వచ్చినప్పుడు మనకు పూర్తిగా క్లోజ్ అవుతుంది. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అప్పుడే నిజంగా పేషెంట్కు అవసరం. ఈ ఎండాకాలం నీళ్ళు ఏమి అవసరం లేదు కదా. మామూలు పైపులే కలిపి ఉంటాయి. వింటర్లో పర్లేదు, బట్ నీకు ఆ టైంలోనే మనకు కావాల్సింది. ఎందుకంటే దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. అవును సార్, ఎలక్ట్రికల్ బ్యాకప్ ఉంది, వితౌట్ బ్యాకప్, విత్ బ్యాకప్. బ్యాకప్ పెట్టింటే మనం వితౌట్ బ్యాకప్ తో ఆప్షన్స్ ఫోన్ కొద్దిగా సార్ ఒకసారి చూస్తారు సార్ బ్యాక్ రా సార్ చూడమన్నా సార్ ఏమైంది? నువ్వు ఏడుండవు, ఏం పని చేస్తావు? మీరెవరునా? అది మా ఈడేం చేస్తావు? సపోర్ట్గా వచ్చి పేషెంట్ దగ్గరికి వచ్చి పెద్ద అయినాడు. బాగున్నావా? సంతోషం. భోజనం అంతా కరెక్ట్గానే ఉందా? మినీ ఊటీ లాంటి ప్రదేశం సార్. ఇక్కడ చాలా చలికాలం అప్పుడు ఎక్కువ చలిగా ఉంటుంది. పేషెంట్స్కి వేడి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బాలింతల కోసము కొంచెము మీకు వేడి నీళ్ళకి సోలార్ వాటర్కి మీరు మాకు ఏమైనా ఫండ్స్ ఇస్తారా అంటే, సార్ బాలింతలు మాత్రమే ఎందుకమ్మా, హాస్పిటల్ మొత్తము అందరికీ కావాల్సినంత మీరు వేడి నీళ్ళు ఇవ్వండి అని చెప్పడము మాకు చాలా సంతోషమైంది. సో ఇమీడియట్గా దాన్ని సార్ గారు మాకు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడమైంది. మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండి ఇదంతా కూడా టైం టు టైం మాకు మానిటర్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దాని గురించి పర్యవేక్షించి ఈ పని పూర్తి ఇష్టం ఎంతో తొందరగా పని పూర్తి చేయడం జరిగింది. మరి గౌరవ ఎంపీ గారు ఒక్కొక్క ప్రామిస్ కూడా చేస్తున్నారు. అది మరి మాకు రికార్డ్స్ భద్రపరచుకోవడానికి మరి ఈ మెడికల్ లీగల్ రికార్డ్స్, బర్త్ అండ్ డెత్ ఒక 40-50 సంవత్సరాల తర్వాత వచ్చి నేను ఇక్కడ పుట్టాను, నాకు రికార్డ్ కావాలి అని అడుగుతున్న తరుణంలో మేము ఆ పేపర్స్ భద్రపరచలేకపోతున్నాం సార్. దానికంటూ సోఫిస్టికేటెడ్ థింగ్ రికార్డ్ సెక్షన్లో కాంపాక్టర్స్ ఉంటాయి. ఆ కాంపాక్టర్స్ మనకు ఇస్తే మేము ఎక్కడ కూడా మరి రాష్ట్రంలో ఇలాంటివి గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అను. సో అవి కూడా సార్ నెక్స్ట్ ఏప్రిల్కి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా రాష్ట్రంలో లేనటువంటి అన్ని అధునాతమైన సౌకర్యాలు కల్పించడంలో మాకు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు చాలా చేయూతనిస్తున్నారు. మాకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు గారిని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్స్, పాత్రికేయులు, ఇతర కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరికీ నమస్కారం. ఈరోజు సోలార్ హీటర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎవరెవరికైతే అవసరమైనదో చన్నీళ్ళతో ఇబ్బంది పడ్డారు వింటర్లో, తర్వాత వింటర్లో ఎక్కువ ఇతర సీజన్స్లో కూడా పేషెంట్స్కి హాట్ వాటర్ అవసరం ఉంటుంది కదా అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలిసి దాన్ని సోలార్ హీటర్ 6000 లీటర్లు ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అది దగ్గర 300 పేషెంట్లకి అడ్రస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ ఫ్రీ మిషన్ అది
దగ్గర 10-15 ఏళ్ళు ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. అలాగే ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హాస్పిటల్ అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దూరం ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మండలానికి నియోజకవర్గానికి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే ఎంటైటిల్మెంట్ ఏదో ఇక్కడ దీనికి తీసుకురావడానికి కూడా ఎమ్మెల్యే గారు ట్రై చేస్తూ ఉన్నారు. సో మేము కూడా అందరం ప్రయత్నం చేస్తాం. ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడానికి మేమంతా బిల్డింగ్. అలాగే ఇవి ఏది చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ని సంతృప్తిగా ఇక్కడి నుంచి పంపించాలి. ఆరోగ్యం మాటతో వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్గా కేర్ తీసుకుంటూ తర్వాత ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సింది అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటకు ఉంటుంది కోర్ యాక్టివిటీ. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతుంది. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ని వాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మనకి వచ్చి బాగా పనిచేసి మీరు వాళ్ళ మండలంలో పొందితే మనం హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవచ్చు. అలాగే మనం ప్రయత్నం చేసిన డిస్ట్రిక్ట్కి ఎంటైటిల్మెంట్ తీసుకురావడానికి వీలు. గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు గారికి, అదేవిధంగా మన DCHS గారు, హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, వారి స్టాఫ్, పట్టణంలో ఉండేటువంటి కమిషనర్ గారు, ఇంకా పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులందరికీ కూడా పత్రికా విలేకరులు నమస్కారం. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్కు చలికాలం అప్పుడు స్నానం చేయడానికి చన్నీళ్ళతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం, దాన్ని ఇనాగరేట్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాన్ని ఈ హాస్పిటల్కు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే గతంలోనే ఈ హాస్పిటల్కి సంబంధించి, ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్కి ఒక ప్రత్యేకత ఉంది. పలమనేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్నీ కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి. దానివల్ల ఈ హాస్పిటల్ కోసం, ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించి పేషెంట్లు 2 ఫ్లోర్లు పైన పోవాలంటే పైన నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా కింద ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు. ఆ లిఫ్ట్కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ లేదు. ఎందుకంటే మనకు ఆక్సిజన్ లేకపోతే సడన్గా ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు అతనికి ఆక్సిజన్ మనం ఇవ్వలేని పరిస్థితిలో వస్తే ప్రాణాపాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి సిలిండర్ కింద నుంచి మోసుకెళ్ళి ఇవ్వాలంటే చాలా కష్టము, ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఆ ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా ఎంపీ గారు మరి ఆ నిధుల నుంచి, కలెక్టర్ నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మనకు పెద్ద హాస్పిటల్ ఉండేది చిత్తూరు కార్పొరేషన్లో, చిత్తూరు పట్టణంలో అపోలో వాళ్ళు ఆ హాస్పిటల్ను టేక్ ఓవర్ చేసుకున్నారు. అపోలో వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా హాస్పిటల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ఏదైతే ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ను ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏరియాకి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటప్పుడు దాన్ని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ను ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది కానీ వస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మనకు అవసరమైనటువంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిత్తూరు తర్వాత
సెంటర్లో ఉండేది అటు కుప్పానికి కానీ ఇటు హైవేకు కనెక్ట్ అయ్యేటువంటి ఏరియా కానీ మరి జిల్లాలో ఒక అటు పుంగనూరు ఇటు జిల్లా మారినా కూడా అటు పుంగనూరు పొలమనేరు కుప్పము మరి బంగారం పూతలపట్టు వీటన్నిటికీ కూడా సెంటర్లో ఉండే ప్లేస్ అంటే మనకు పొలమనేరు. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా కానీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి 4-5 నియోజకవర్గాలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మెయిన్గా మేము చాలా రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కన్సర్న్ మన వైద్య శాఖ మంత్రి కూడా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కోసం కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు డయాలసిస్ సెంటర్ మనం ఎక్కడో కుప్పానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం, ఎందుకంటే పాదయాత్రలో ఆయన చెప్పిన మాట ప్రకారం అక్కడ మనం బంగారుపాలెంలో కూడా దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ కానీ ఇక్కడ తీసుకురాగలిగితే అన్ని రకాలుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మీడియా ద్వారా కూడా. ఎందుకంటే ఇక్కడ మన PCHS గారు ఉన్నారు, అదేవిధంగా MP గారు ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసే క్రమంలో పూర్తిగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ మనం ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తేవడంలో కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం ఎవరైతే స్టాఫింగ్ ఉందో ఇక్కడ డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ నర్సెస్ కానీ మీరు ఇంకొంచెం బాగా వచ్చినటువంటి పేషెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే ఇంకా మంచి పేరు వస్తుంది ఈ హాస్పిటల్కి. ఇప్పుడు కూడా మేము అందరినీ పేషెంట్స్ కూడా విచారించడం జరిగింది. క్లీన్గా ఉంది. అదేవిధంగా పేషెంట్స్లో కూడా ఎక్కడ మాకేమి ఇబ్బంది లేదు, బాగానే చూస్తున్నారని చెప్పి పేషెంట్లు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఇంకొంచెం బాగా దానిపైన ఫోకస్ పెట్టి కానీ చేయగలిగితే ఇప్పటికే మన హాస్పిటల్ బాగా మంచి పేరు వచ్చింది. ఇంకా కూడా మంచి పేరు తీసుకురావడానికి ఈ హాస్పిటల్ ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారం కూడా ఇప్పుడున్నటువంటి స్టాఫ్ బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు కొంచెం వాళ్ళు దారదు వల్ల మీరు రాసుకున్న కాలం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పొలంనేరు శాసనసభ్యులు అమరన్న గారికి స్వాగతం. చెప్పుడుపల్లె గౌరవ శాసనసభ్యుల ద్వారా మసీద్ డెవలప్మెంట్ కి దాదాపు 30 లక్షల రూపాయలతో అభివృద్ధి శాంక్షన్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మైనార్టీ సభ్యులు అన్నగారిని సత్కరిస్తున్నారు. మండల మైనార్టీ అధ్యక్షులు మావపేష గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బైరెడ్డిపల్లి మండల సోదరిమణులకు రైతు సోదరులకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పంలోనే గిన్నీస్ బుక్ లో కూడా రిజిస్టర్ అయ్యి మహిళల కోసం అన్ని రకాలుగా
వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బ్యాటరీతో పనిచేసేటువంటి ఈ సైకిల్ తీసుకొచ్చారు. ఒక పెద్ద ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రతి మహిళను ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తయారు కావాలా. ఆ గ్రూపుల్లో మీరు తయారు చేసేటువంటి ఏ వస్తువైనా, మీరు పండించేటువంటి ఏ కార్యక్రమమైనా మీరు బిజినెస్ చేసుకొని వ్యాపారం చేయాలంటే మీకు ఆన్లైన్ లో ఆ సౌలభ్యం కలిగించి దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగించాలనేటువంటి కార్యక్రమాన్ని బీజం వేశారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క లక్పతి దీది కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. రేపు మళ్ళా మార్చిలో ఒక పెద్ద కార్యక్రమం విద్యాలక్ష్మి పొదుపు లక్ష్మి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మహిళల కోసం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసే దాంట్లోనే ఈ చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే, మొట్టమొదటగా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. వాటిని అందిపుచ్చుకొని మీరు ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకొని మీరు పైకి రావాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో చాలా మంది చాలా విషయాలు మాట్లాడొచ్చు. ఎవరైనా ఏమైనా నోటుకొస్తే ఏదైనా మాట్లాడొచ్చు. కాకపోతే ఏ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాన్ని చేశారు, ఎవరు అధికారంలో ఉండగా వీటికి బీజాలు వేశారు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క మహిళల కోసం సాధికారత కోసం ఎవరు ముందుకు పనిచేశారనేది మేము చెప్పేదానికంటే మీరు దా యొక్క లబ్ధి పొందిన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకునే వాళ్ళు మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకోండి అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కూడా ఆర్థిక పరంగా నష్టపోతే దాన్ని తిరిగి గాడిన పెట్టి మళ్ళా ఆ కార్యక్రమాలను ముందుకు కొనసాగించుకుంటా పోయేటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం రాబోయే కాలంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పక్క ఏదైతే మహిళా సాధికారత కావచ్చు, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఈ రాష్ట్రానికి ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఉండాలా. ఎందుకంటే 14-19 చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు చేశాడో 19-24 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల, ఆ విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం అంటేనే భయపడి పారిపోయేటువంటి పరిస్థితి పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు ఉంది. అందుకే ఆ యొక్క 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ కూడా తెలుసు. ఆ ఇబ్బందులు పడ్డారు కాబట్టే ప్రజలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇన్ని సీట్లు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి గెలిపించినారంటే మీరు పడినటువంటి కష్టాలు ఇబ్బందుల వల్లనే ఆ ప్రభుత్వం వద్దు, ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే మనకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకంతోనే ఈ రోజు 164 సీట్లతో మీరు గెలిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే ఆ రోజు కట్టెల పొయ్యిలతో వంట చేసేవాళ్ళు, ఆ రోజు గ్యాస్ అంటే భయపడేవాళ్ళు. కట్టెల పొయ్యిలతో వంట చేస్తే మీ కండ్లు దెబ్బతింటాయి, ఆరోగ్యం దెబ్బతింటుందని ఆ రోజు దీపం పథకాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. మళ్ళా మీకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తా ఉంది ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే కాదు, ఆ రోజు మహిళలందరికీ కూడా ఎన్నికలకు ముందు మీకు అందరికీ కూడా ఫ్రీ బస్సులో ఎవరు ఎక్కడికైనా తిరిగినా మీరు ఫ్రీగా ఇస్తానని చెప్పారు. ఆ రోజు చాలా మంది
నవ్వినే ఎగతాలు చేశారు. డాక్రా పెట్టినప్పుడే, డాక్రా సంఘాలు పెట్టినప్పుడే నవ్వి ఎగతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆడబిడ్డలందరినీ బ్యాగులు సంఘంలో వేసుకొని బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళా బస్సుల్లో వీళ్ళకు ఫ్రీగా ఇస్తే వీళ్ళ ఇంట్లో నుంచి మళ్ళా బయటకు తిరిగేదానికి వెళ్ళిపోతారని ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళా అదే సంఘాల ద్వారా అదే డబ్బులు వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తే మిమ్మల్ని దేహి నడుపుకునే పరిస్థితి ఈ రోజు ఆ కుటుంబంలో ఉందా లేదా మీరు ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు ఉచిత బస్సు, ఇప్పుడే బస్ షెల్టర్ గురించి కూడా మాట్లాడారు. ఇంతకు ముందు ఎప్పుడు నేను వచ్చినా మీకోట పోవాలనే ఆ 4 రోడ్లలో ఎప్పుడు మనుషులు తక్కువ మంది అంతా మొగళ్లే కనపడేవాళ్ళు. ఈ రోజు మొత్తం మహిళలు ఆడ బస్సుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అందుకే ఆడ బస్ షెల్టర్ కావాలని కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా వెంటనే కూడా బస్ షెల్టర్ కార్యక్రమాన్ని మీకు మహిళల కోసం అందించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తాం. మీ అందరి ముందర ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలను గుర్తించినటువంటి ఏకైక నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం, వాళ్ళ సాంఘిక రాజకీయ ముందుకు తీసుకురావడానికి కోసం ఆయన ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం కానీ, రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పించడం కానీ, మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి ఆలోచనకు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీజం వేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒక కార్యక్రమమే కాదు, ఆర్థికంగా కూడా మహిళలను పరిపుష్టి చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి కుటుంబం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మహిళలను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతోనే పుట్టిందే ఆ రోజు మనకందరికీ కూడా ఈ డాక్రాకు సంబంధించినటువంటి పొదుపు కార్యక్రమాన్ని. మొదటగా ₹1 పొదుపు అలవాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ రోజు పొదుపును మీకు అలవాటు చేసి పొదుపు ద్వారా మీరు ఆ పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా మీరు స్వయంగా మీ కాళ్లపైన మీరు నిలబడేటువంటి అవకాశానికి బీజం వేసింది మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడో 25 సంవత్సరాల మునుపు ఆయన బీజం వేస్తే ఈరోజు అదే పొదుపు సంఘాలు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆ పొదుపు సంఘాల్లో మహిళల కోసం ఎక్కడ కూడా ఏ తాకట్టు లేకుండా బ్యాంకులు మీ కాళ్ళ ముందుకు వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ రోజు అందిపుచ్చుకున్నది మాత్రం మీ పొదుపు సంఘాలని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. అయితే దాన్ని వాడుకున్నది, దాన్ని ఉపయోగించుకున్నది భారతదేశంలో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలు, మహిళా సమాఖ్య సభ్యులే అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఈ రోజు కూడా దాదాపు బ్యాంకు లింకేజ్ నుంచి 28 లక్షలకు పైన ఈ రోజు మీకు చెక్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఒక 28 లక్షలు కాదు, 28 కోట్లు కాదు, మీరు ఎంత కావాలంటే అంత ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా కార్యక్రమాలు మీకోసం చేస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఒక మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తానే మీకు సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఇవి చేస్తామని. తల్లికి వందనం కార్యక్రమం ఆ రోజు పెట్టుంటే ఆ బిడ్డకే అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి తల్లికి వందనం మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్నికలైన తర్వాత మీ అకౌంట్ లో వేసింది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా మీకు దృష్టికి తెస్తా ఉన్నా. 100 సైకిల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహిళా సోదరులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సైకిల్ ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతున్నాం. వేదిక తర్వాత స్వచ్ఛత ఉంది.
చాలు ఇంట్లో వాళ్ళైనా దొరుకుతారు పిల్లలు ఉంటే కూడా వాళ్ళు డిమాండ్ ఎక్కువ ఉందా? చూసిన తర్వాత డిమాండ్ ఎక్కువ ఉందా? చూసిన తర్వాత డిమాండ్ ఫస్ట్ ఎవరైనా ఈజీగా పోవచ్చు కదా ఈజీగా పోవచ్చు కావాల్సినప్పుడు పోవచ్చు ఇస్తారు ఇబ్బంది రాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఇంకా కొంతకాలం అధికారంలో ఉంటే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉండేటువంటి వ్యక్తికి ఇంకా కొంతకాలం మనము అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ గత ఏదైతే 1924 మధ్యలో జరిగినటువంటి విధ్వంసం జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అది ఆయన రాజకీయాల కోసం కాకపోయినా మన భవిష్యత్తు కోసం, మన భావితరాల కోసం ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి నేను కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా కూడా ఉపయోగించుకోమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు స్వచ్ఛరథం కార్యక్రమం కూడా మరి కొంత చోట్ల కూడా ఇక్కడ ఓపెన్ చేయబోతా ఉన్నాం. అది కూడా ఒక పెద్ద కార్యక్రమం కింద ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉంది. ప్రతి ఆఖరి శనివారాన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయాన ఆ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి కార్యక్రమం ఉన్నారు. దానిపైన కూడా మనం అవగాహన కల్పించుకొని ఖచ్చితంగా మన పరిశుభ్రాలంతా కూడా పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళా సోదరిమణులు ముందుకు ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా కోరుకుంటూ, ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బైరెడ్డిపల్లి మండల సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని జై హింద్. ఎవరిది కాదు, మీరే దీన్ని ఇట్లే కాపాడుకొని ఇంకా మీరు మనస్ఫూర్తిగా బాగా ఎదగాలని చెప్పి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటాను. కొద్దిగా బ్యాక్ రా.